ప్రవచనాన్ని చేసేటువంటి అవకాశాన్ని కలిగించినటువంటి ఒక పరమేశ్వరుని ఈ శక్తిపీఠంలో పెద్దలు పూజ్యపాలు విజ్ఞానారాయణ ఆధ్యాత్మిక కార్యక్రమాలను శాంతానంద పురోహిత్ గారు నమస్కారం చేస్తూ మనకు దైవ విధిగా వచ్చేటువంటి యొక్క కార్యక్రమాల వలన మనం ఏం చేయలేం. దీనికి మల్తనాడు ఇది 4వ పద్ధతి. ఇక లాస్ట్ది శరీరం బాగా వయస్సు పెద్దవాళ్ళు అయిపోయి అయ్యా మేము ఏ రకమైనటువంటి యొక్క తిండి తిన్నా మా శరీరానికి పడదు, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు వాళ్ళు మేము తినలేము అంటే బియ్యాన్ని 16 భాగాలు చేసి ఒక్కొక్క బియ్యం గింజ అంటే రవ్వ మాదిరి చేసుకొని దాంట్లో కొద్దిగా నీళ్లు మాత్రం పోసి ఉడికించి నీవేదో దాంట్లో కొంచెం పదార్థం వేసుకొని అది వయసు వచ్చిన వాళ్ళు తిని ఉండమంది. ఎందుకు ఇది అంటే ఆధ్యాత్మిక సాధన. ఉపవాసం ఉపసమీపే అంటే దగ్గర అని అర్థం. మనకు స్కూల్లో పిల్లలకు వాచకం అనే పుస్తకం ఉంటుంది, అంటే ప్రధానమైన టెక్స్ట్ బుక్ అంటారు. దాని వెనక ఇంకో పుస్తకం ఉంటుంది, దాన్ని ఉపవాచకం అంటే దీనికి దగ్గరగా ఉండేది. ఉపసమీపే సంస్కృతం. ఉపాహారం ఆహారం కంటే కొంచెం తక్కువ స్థాయి. ఎందుకు ఇది అంటే ఆధ్యాత్మిక సాధన. ఆ రోజంతా మరి ఉపవాసం అంటే ఏం చేయాలి? భగవంతుని నామ సంకీర్తన చేయాలి. నివేదన చేసి ఎవరి సంప్రదాయాన్ని అనుసరించి వాళ్ళు చేసుకోవచ్చు. నీవు లలితా సహస్రనామం చదువుకుంటావా? మంచిగా చదువుతావు. శివపురాణం చదువుకుంటావా? చదువుకో. విష్ణు పురాణం చదువుకుంటావా? చదువుకో. విష్ణు సహస్రనామం చదువుకుంటావా? చదువుకో. నాకు అవేవి రావండి. కూర్చున్న చోట భగవంతుని నామ సంకీర్తన చేసుకుంటావా? చేసుకో. అది కూడా రాదు. శ్రీరామ 3 అక్షరాలను 5 అక్షరాలు. ఓంకారానికి కొద్దిగా నియమాలు ఉన్నాయి. నమశివాయ ఓంకారానికి మళ్ళా నియమాలు, దాని అనుష్ఠానం. నమశివాయ నమశివాయ శ్రీమాత్రే. ఎప్పటి వరకు చేయాలైనా? నీకు యాసరికి వచ్చేటంత వరకు. నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని భాగవతంలో మహానుభావుడు పోతనగా చేతులారంగ శివుని పూజింపడేని. నోరు నవ్వంగ హరికీర్తి నువ్వడేని యాసరికి వచ్చిందనక చేయను.
కలుగనేటికి తల్లుల కడుపు చేటు ఉన్నాడట చేయకపోతే పుట్టి కూడా వాడు దండగా. 84 లక్షల జీవరాశులలో భూమి మీద 84 లక్షల రకాలైనటువంటి జీవరాశులు ఉన్నాయని మన దాంట్లో చెప్పినారు. వేరే మత గ్రంథాలలో కూడా అదే మాట చెప్పినారు. చెప్పి వాళ్ళల్లోకెల్లా అతి ఉత్కృష్టమైన ప్రాణి ఎవడు అంటే మానవుడు. మిగతా ప్రాణులందరికీ వెన్నెముక భూమికి అడ్డంగా ఉంటుంది. కుక్క, పిల్లి, ఎద్దు, ఆవు, నక్క ఏది తీసుకున్నా, సింహం, పులి, పాము ఏదైనా మనిషికి ఒక్కడికే ఇట్లా ఉంటుంది వెన్నెముక. మనిషికి తప్ప ఎవరికి అట్లా ఉండదు. బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది. మనస్సు వేరే, బుద్ధి వేరే. మన మనస్సుకు దోచిన పని బుద్ధి చాంచల్యం అంత ఉండదు. ఆధ్యాత్మిక సాధనకు శరీరాన్ని తయారు చేయాలంటే ఆహార శుద్ధే సత్వశుద్ధి. భగవద్గీత యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్వ కర్మసు. ఏ ఆహారం నీకు తీసుకోమని చెప్పినాడో ఆ ఆహారం తీసుకుంటేనే మనిషి శరీరం నీకు చెప్పినట్టు వింటుంది. నీ ఇష్టం వచ్చినట్టు తింటే అది దాని ఇష్టం వచ్చిన పనులు చేస్తుంది. స్టీరింగ్ మీటర్ చూపిస్తూనే ఉంటుంది. 100 పోతున్నావు, 80 పోతున్నావు, 60 పోతున్నావు. నువ్వు దాన్ని పోతున్నది కదా ఎంత దూరం అంటే అంత దూరం చేస్తే సడన్గా నీకు ఏదన్నా ఎదురొచ్చినప్పుడు కంట్రోల్ చేసుకునేది నీ చేతిలో ఉండదు. అట్లా కంట్రోల్ చేసుకునే స్థితి ఎంతవరకు మన చేతిలో ఉంటుందో అంతే వేగంతో పోవాలి అని వేగానికి ఒక నియమం పెట్టినాడు. మనకు పగలు సమయం ఎంత ఇచ్చినాడో అందుకొరకే పరమాత్మ రాత్రి సమయం కూడా 3-3:30. ఎందుకు లేవాలి అంటే ఆ 3:30కు ఈ బస్సులు, ఎక్స్ప్రెస్లు, సూపర్ డీలక్స్లు ఈ చప్పుళ్ళు ఉండవు. ఎక్కడ కూర్చున్నవాడు అక్కడ కూర్చున్నవాడు శ్రీమాత్రే నమః జపం చేస్తాడా, నమశివాయ చేస్తాడా, ధ్యానంలో కూర్చుంటాడా. ఇంకొక తమాష ఏంటంటే పొద్దున్నే లేచి చాలామంది యోగా చేస్తున్నాం అని అంటారు. అయినా మాకేం అంత బాగాలేదు. దాని పేరు యోగ సాధన. ఈ యోగ సాధన చెయ్యాలంటే 4 గంటలకు లేవాలి. 4 గంటలకు లేవాలి అంటే వెనకటికి చాలామంది వినుంటారు. గూట్లో దీపం నోట్లో మెతుకొని సాయంత్రం వీలైనంత తొందరగా వాళ్ళు తినేది తిని పండుకుంటారు. ఇప్పుడు దురదృష్టవశాత్తు అది పోయింది. ఇక వాడు 10 గంటలకు ఫోన్ తీసుకొని కూర్చుంటాడు రాత్రి.
ఈ ఫోన్ కాదు, కేవలం మాట్లాడడానికి పనికి వచ్చేది. ఇక ఆ పెద్ద ఫోన్ ఎవడమని శక్తిని బట్టి వాడు, అది 1,50,000, 20, 30. దాంట్లో చూసేవి, చూడకూడనివి, కనిపించేవి, కనిపించకూడనివి, తెలుసుకునే విషయాలు. 1908లో ప్రింట్ అయిన ఒక పుస్తకం నేను దాంట్లో ఎతికితే విజయనగరం జిల్లా బొబ్బిలి లైబ్రరీలో ఉంది, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంట్లో చూస్తే సంకల్ప సూర్యోదయం అని అద్భుతమైన ఆధ్యాత్మిక, కంచిలో ఉండేటువంటి యొక్క పండితులు వేదాంత దేశికాచార్యుని 14, 15వ శతాబ్దంలో రాస్తారు. ఒక పండితుడితో పోటీపడి సాయంత్రం మొదలుపెట్టి తెల్లవారి వరకు రాస్తుంది. ఇంతలో పుస్తకం. దాంట్లో ఇతివృత్తం ఏమిటి అంటే జీవుడు ఆధ్యాత్మిక సాధన అని ఆ పేరు పెట్టాడు, సంకల్ప సూర్యోదయం. దాంట్లో విషయం చెప్పింది 2 మాటలు చెప్తాడు. సీతాదేవి జీవాత్మ, శ్రీరామచంద్రుడు మనకు తెలుసు పరమాత్మ. సీతాదేవిని అరణ్యం నుంచి ఏదో ఆశించి తీసుకుపోయిన వాడు దశకంఠుడు. దశకంఠుడే మన దగ్గర ఉండే దశేంద్రియాలు. బలవంతంగా అది ఎప్పుడు పరమాత్మ రక్షణ లేనప్పుడు తీసుకుపోయినాడు. పరమాత్మ దగ్గర లేరు. ఆమెకు తాత్కాలికంగా మాయ మోహం కల్పించి మారీచుడి దగ్గరికి రావణాసురుడు వచ్చి ఈ అడవిలో సీతాదేవిని ఒకామంటున్నా మేము తీసుకొస్తామా అంటే, నీకు బుద్ధి ఉందా? ఆయన ఎవరో తెలుసా? ఆయన చిన్నగా ఉన్నప్పుడు, బాలుడుగా ఉన్నప్పుడు, విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు, దాదాపు 16 సంవత్సరాలప్పుడు రాముల వారికి యాగ రక్షణ కొరకు పోయినప్పుడు, అంటే ఇప్పటి పిల్లలు లెక్క చెప్తే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే నన్ను ఆయన దెబ్బ కొట్టినాడు ఈపులో. మారీచుడు, సుబాహుడు అన్నదమ్ములు 2 ఉంటే యాగాలు చేస్తుంటే ఋషులు వాళ్ళు మీది నుంచి వచ్చి దాన్ని నాశనం చేస్తుంటే ఈ విశ్వామిత్ర మహర్షి వచ్చి తీసుకుపోయినాడు. మనకు తెలిసిన కథ. మీది నుంచి పోయకూడని పదార్థాలు యజ్ఞంలో నెయ్యి అది పోయడానికి వస్తే శ్రీరాముల వారు బాణం వేస్తే అది మారీచుడికి దెబ్బలాకేమో వాడు పారిపోయినాడు. వాడి తమ్ముడు సుబాహుడేమో అక్కడికక్కడే చనిపోయింది. అప్పుడు దెబ్బ కొడితే నాకు ఇంకా తక్కువ కాలేదు. ఎన్ని ఆయింట్మెంట్లు ఎంతకి తీసుకొచ్చి పెట్టినా నీవేమో తర్వాత శ్రీరాముడు యూనివర్సిటీ అయిపోయింది, పిహెచ్డి అయిపోయింది, స్నాతకం అయిపోయింది. ఇప్పుడు చక్రవర్తి ఆయన తండ్రికి ఇచ్చిన మాటకు ఆయన అడవి బొమ్మని ఎవరు చెప్పలే. మీ నాన్నగారు ఇట్లా అన్నారు, నీవు మాట నిలబెట్టు, నువ్వు వంతు అంటే పితృవాక్య పరిపాలనకు తనకు తాను కండిషన్ పెట్టుకొని ఆయన అడవికి వచ్చినాడు. ఆయన ఎవరో పంపిస్తే రాలేదు. సీతాదేవిని అగ్ని ప్రవేశం చేయమని ఎవరో చెప్తే పోలే. ఆయన తనకు తాను నిరూపించుకొనడానికి పోయింది. భరతుడికి రాజ్యం విడిచిపెట్టమని ఎవరు చెప్పలే, తనకు తాను విడిచిపెట్టాడు. రామాయణం అని అనుకొరకే అన్నారు. రామరాజ్యం రామరాజ్యం అంటే ఇది రామరాజ్యం. సీతాదేవిని రావణాసురుడు తీసుకుపోయి అక్కడ పెట్టి రకరకాల ప్రలోభాలు చేస్తే నిగ్రహించుకొని నిరంతరం రామనామధ్యానం చేసుకుంటామని ఎవరు చెప్పని ఆమెనే చేసేది. అన్నగారి సేవ చేయమని లక్ష్మణుడికి ఎవరు చెప్పలేదు, ఆయనే పోయినాడు. భరతునికి రాజ్యం తల్లి రికమెండేషన్ చేసి ఇప్పిస్తే రాజ్యం ఏమంటే ఆయన ఓ మాట అన్నాడు, శ్రీరాముడు నన్ను విడిచిపెట్టి గనక పోతే
అడవి శ్రీరాముడు అడవిలో నన్ను కనపడినంతసేపు ఉంటాను, నన్ను చూస్తున్నంతసేపు ఉంటాను. శ్రీరాముడు నన్ను చూడకుండా అయిపోయిన తర్వాత నేను మొట్టమొదటి చచ్చిపోతానన్నాడు భరతుడు. అటువంటి గొప్పవాడు. తనకు తాను పాదుకలు నెత్తిన పెట్టుకొని రాముడు లేని రాజ్యంలో నేను ఉన్నానని అయోధ్య నగరానికి దగ్గర నందిగ్రామం అనే ఊళ్ళో రాముడి పాదుకలు పెట్టుకొని ఇక్కడి నుంచి రిప్రజెంటేషన్ పాదుకలకు నివేదన చేసి భరతాయ నమోస్తు ప్రథమోదాహరణాయ భక్తి భాగమని పాదుకా సహస్రం దాంట్లో తీసుకోవాలి. మొట్టమొదడు భక్తికి చెప్పాల్సి వస్తే భరతుణ్ణి చెప్పాలి అని చెప్పి, భరతుణ్ణి మించిన భక్తుడు ఎవడు చేస్తాడు? ఎందుకంటే భరతాయ నమోస్తు ప్రథమోదాహరణాయ భగవద్భక్తి భాజ. పాదుకలు నెత్తిన పెట్టుకొని మీదనే పాదుకలకే రాజ్యం చేసిన వాడు ఆయన ఒక్కడే. ఎవడు చెప్తే చేసినవాడు వాళ్ళకై చేసి అటువంటి. అందుకొరకే మనకు రామాయణం ఆదర్శ గ్రంథం, రాముడు అందుకొరకే మనకు ఆదర్శం. పరంపర అంతట్లాగే ఉన్నవాడు. రావణాసురుడికి కూడా దుర్మార్గం చేయమని ఎవరు చెప్పలే, ఆయనకే బుద్ధి పుట్టింది. కాకపోతే వీళ్ళకి అంత మంచి బుద్ధి పుట్టింది, వీళ్ళకి చెడ్డ బుద్ధి పుట్టింది. కారణ జన్ముడు. ఆ చెడ్డ బుద్ధి పుట్టితే అసలు అడగడమే అడుగుతాడు నారద మహర్షి. శ్రీహరి శ్రీహరి అని అంటాడు ఆయన, నాకంటే బలవంతుడా అని అంటాడు. కావచ్చు అని అంటాడు నారద మహర్షి. తాత మరి ఆయన ఎక్కడ దొరుకుతాడు అంటాడు. చాలా సులభం, నీకున్న అహంకార మమకారాలన్నీ పక్కకు పెట్టి ఆయన నిరంతరం తలుచుకో, ఆయన కనపడతాడు అన్నాడు. ఛీ అన్నాడు. పోనీ ఆయననే నన్ను ఎత్తుక్కుంటూ వచ్చే మార్గం లేదా అన్నాడు. ఉంది కానీ కొంచెం కష్టం అన్నాడు. ఏం కష్టం అన్నాడు. స్త్రీలను బ్రాహ్మణులను ఆవులను నువ్వు ఎంత బాగా హింసిస్తే నిన్ను ఖతం చేస్తానికి ఆయనే వస్తాడు. ఇది బాగుంది తాత అన్నాడు. మనకి అది నచ్చింది. చెడ్డ మార్గం నచ్చింది, మంచి మార్గం నచ్చాలి. చాలా టైం పడుతుంది. అయితే ఇంకోటి ఇదైతే నేనే ఎత్తుక్కుంటూ పోవాలి, అదైతే ఆయన్నే వస్తాడు కదా అన్నాడు. పిచ్చివాడా అని మనసులో అనుకున్నాడు. ఎందుకంటే ఆయన తాత నారద మహర్షికి మనవడు రావణ బ్రహ్మ. చాలా గొప్ప. ఎంత గొప్పవాడైనా 50 లీటర్ల పాలున్నా 500 లీటర్ల పాలున్నా ఒక్క ఉప్పురాయి దాంట్లో వేస్తే పాలు మొత్తం. ఒక చెడు ఆలోచన మనిషి జీవితాన్ని మొత్తం ఛీ అనిపించేటట్టు చేస్తుంది. అది మన ఉదాహరణ దుర్మార్గుల జీవితం నుంచి. కర్ణుడు చాలా గొప్పవాడు. భారతంలో కర్ణునటువంటి ఒక్క వీరుడు లేడు. కానీ ఫ్రెండ్షిప్ చెడ్డది, దోస్తు మంచివాడు కాదు. అటువంటి మంచివాడు కాని దగ్గర ఎందుకు వాడు చేసిన దానికల్లా ఈయన స్టాంప్ వేయాల్సి వచ్చింది. తనని ఎత్తికి తెచ్చుకో. సహవాస దోషం అందుకొరకు చెప్పుడు మాటలు వినొద్దు అని భారతం నుంచి ఉంటున్నప్పుడు కానీ, నీవు కాలకృత్యాలు తీర్చుకుంటున్నప్పుడు కానీ, నీవు స్నానం చేస్తున్నప్పుడు కానీ ఎవ్వడు చూడకూడదు. అందుకొరకే దాని మీద రాసి పెట్టింటాడు మరుగుదొడ్డి. మరుగు కనపడకుండా చేసే పని, పబ్లిక్గా చేసే పనులు కావు. ప్రవచనం పబ్లిక్గా చేయొచ్చు, ప్రవచనం రూమ్లో చేయాల్సిన అవసరం లేదు. తలుపులు మనంతా ఇప్పుడు రివర్స్ గేర్. పబ్లిక్గా చేయాల్సినవి రివర్స్ చేయాల్సినవి పబ్లిక్. చాలామంది టిఫిన్ సెంటర్కి వస్తారు, నోట్లో బ్రష్ ఉంటుంది, 2 దోశలు, శ్రీమాత్రే దారుణం. దాని నుంచి జెమ్స్ వస్తాయి. నువ్వు మాట్లాడితే వేరే వాడికి వస్తుంది, నీకు తెలియదు ఆ సంగతి. ఇప్పుడు పరమాత్మ ఉన్నాడా అని అడిగాడు. ఉన్నాడని చెప్పాడు. ఎక్కడున్నాడు అన్నాడు. కరోనాలో ఉన్నాడు అన్నాడు. కరోనా నీకు కనిపించిందా అన్నాడు. కనిపించింది. కనిపించకుండా పరమాత్మ 2 ఏళ్ళు పాఠం చెప్పే పని చేసినాడు. అమ్మవారి అనుగ్రహం ఉన్నవాడికి తెలిసింది దాని సంగతి, వేరే వాడికి ఏది తెలియలేదు.
కోటీశ్వర్లకు వచ్చింది కరోనా, వ్యవసాయం పని చేసుకునే రైతు కూలికి రాలే. అమితాబ్ బచ్చన్కి వచ్చింది, ఆయన్నే చెప్పినాడు ఆ సంగతి. బాంబేలో నాకు కరోనా వచ్చింది, లక్షల కోట్ల రూపాయల ఇంట్లో ఉన్నవానికి, పొలంలో పని చేసుకునేటువంటి రాలేదన్నాడు. ఆయనకేమనిపించింది? మనం కాదు, ఆయన్నే అన్నాడు అమ్మ. వాడు సైన్స్ కనిపెట్టినవాడు, వాడే అన్నాడు ఈ మాట. కొంత దూరం పోయిన తర్వాత మాలిక్యూల్ అన్నాడు, అణువు అన్నాడు, పరమాణు అన్నాడు, కనిపించిందా అన్నాడు, అటామిక్ స్ట్రక్చర్ అంటాడు, కనిపించిందా నీకు అన్నాడు, హైపోథిసిస్ అన్నాడు, ఊహించుకుంటాం అన్నాడు. ఊహించుకుంటామంటే ఇట్లా ఉండొచ్చు, ఇట్లా ఉండొచ్చు అని వాడు చెప్పిందేమో నమ్ముతావు. వీడు ఉపనిషత్తుల్లోనేమో పరమాత్మ అంటే ఇట్లా ఉంటాడు, నిరాకారం నిరంజనం పరమాత్మ, ఎవరికి అవసరం లేదు, ఆయన ఇట్లా ఉంటాడు, నేను ఇట్లా చేయమని చెప్పినాడు, ఇట్లా అంటే మేము నమ్మడం లేదు. ఎందుకు నమ్ముతావు? నీ గ్రాచారం బాగాలేక నమ్మవు. నీవు నమ్మకపోతే పరమాత్మకు వచ్చిన నష్టం ఏం లేదు, నీకే నష్టం. పాలల్లో వెన్న ఉంది, తీసి చూపించు. డాక్టర్ దగ్గరికి పోతాను, సార్ నాకు నెత్తి నొప్పి లేస్తుంది అంటే, నీ నెత్తి నొప్పి నాకు చూపించవచ్చు, నేను టాబ్లెట్ ఇచ్చేదని ఉంటే మన గతి ఏం కావాలి? వీడికి నెత్తి నొప్పి ఉంది అని వాడు చూసుకొని మనకు టాబ్లెట్ ఇస్తాడు. నీ నెత్తి నొప్పి నాకు చూపిస్తేనే మందిస్తా అంటే గతి, నెత్తి నొప్పి కనపడుతుందా? జ్వరం అంటే కనిపిస్తుంది, అందుకొరకే జ్వరం చెప్పాలి ఎగ్జాంపుల్, నెత్తి నొప్పి చెప్పింది. జ్వరం చేయి పట్టుకుంటే తెలుస్తుంది, జ్వరమైనా చేయి పట్టుకుంటే తెలుస్తుంది. ఒళ్ళు కాలుతుంది కనుక జ్వరం వచ్చింది. తర్కశాస్త్రంలో చెప్తాడు, ఎత్ర ధూమః తత్ర అగ్ని. పర్వతం మీద పొగొస్తున్నది అంటే ఖచ్చితంగా నిప్పు ఉండొచ్చు. పీనో దేవదత్త దివాన భుంక్తే చిన్నప్పుడు మా తర్కశాస్త్రం చెప్పేది. దేవదత్తుడు అనేవాడు బాగా బలంగా ఉన్నాడు, కానీ పగలు మన ఎదురుగా అన్నం తింటులేడు. పగలు మన ఎదురుగా అన్నం తింటులేడు గనక వీడు బక్కగా ఉండాలి. బక్కగా లేడు, బలంగా ఉన్నాడంటే వీడు ఎప్పుడో తింటున్నాడు. తింటున్నది మనకు తెలుస్తున్నదిగా, దివాన భుంక్తే. వాడు మన ఎదురుగా తినడం లేదు, మన ఎదురుగా తినడం లేదు, కానీ వాడు ఎప్పుడో తింటున్నాడు. ఈ సృష్టికి అంతటికి కారణమైనటువంటి వాడు ఒకడు ఉండాలి. వాడు మనకు కనిపిస్తున్నాడా? కనిపించడం లేదు. కొంతమంది ఋషులకు కనిపించినాడు. ఎందుకు కనిపించినాడు? వాళ్ళు మిగతావన్నీ విడిచిపెట్టి సాధన చేసినారు. ఎందుకు చేసినారు? వాళ్ళ కొరకు చేయలే, మన కొరకు చేసినారు. వాళ్ళకు అవసరం లేదు. లోకంలో ఇద్దరు ఉంటారు, సిద్ధులు ప్రసిద్ధులు అని. సిద్ధులకు ప్రపంచంతో పని లేదు, ప్రసిద్ధులకు కావాలి, వీడు ఫోటో తీసుకోవాలి, వాడు పేపర్లు వేయాలి. నేను నారాయణపేట నేను ఇంత ఉపన్యాసం చెప్పినా, నేను ఇట్లా చేసినాను, మీకు ఫోటో కావాలి. సిద్ధుడు ఉంటాడు, వాడు కనిపించడు. మనం ఎదుక్కుంటూ పోతేనే అవసరం లేదంటాడు. శ్రీమాత్రే నమః, నీ అంతకు నీ పో, నా అంతకు నేను పోతా అంటాడు. వాళ్ళు సిద్ధులు. ప్రపంచం కొరకు కష్టపడ్డ వాళ్ళు కనుకనే వాళ్ళు క్షయక్రాంత దర్శన. మనకు రోగాలు వస్తాయని తెలిసి వాళ్ళు తల పుస్తకం రాసినారు. ఆయుర్వేదం, చరక సంహిత, సుశ్రుతుడు, చరకుడు, ఆయుర్వేద గ్రంథాలను రాస్తున్నారు. ఈ రోగం వస్తే ఈ మందు, ఈ రోగం వస్తే ఈ మందు. మొట్టమొదటి రోగం వస్తే వాళ్ళు ఏమని చేయమన్నారు తెలుసా? లంఘనం పరమౌషధం, ఉపవాసం ఉండమన్నారు. ఇన్పుట్ ఇస్తేనే నీకు రోగం వస్తున్నది. దీన్ని బంద్ చేయి, మొదలు ఇన్పుట్ బంద్ చేయి, లోపల ఉన్నది క్లీన్ అవుతుంది, తర్వాత దీని జ్వరం వచ్చినప్పుడు బెడ్ మీద కూర్చొని ఇంకా ఎక్కువ తింటాడు. ఉన్న రోగం అంటే ఆధ్యాత్మిక సాధనకు మనిషికి ఉషఃకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి అంటే నీ ఆహారం మీద నీకు కంట్రోల్ ఉండాలి. నీ ఆహారం తిని నువ్వు సరిగా నిద్రపోవాలి. నీకు 8 గంటలు నిద్ర కావాలి. 8 గంటలకు నిద్ర కావాలంటే ఇప్పుడు 8 గంటలకు వండుకోవాలి. 9, 8, 17, 5 గంటలు, 4 గంటలు. ఆ నిద్ర పట్టడం కూడా, నిద్రలో మళ్ళీ రకాలు ఉన్నాయి. గాఢ నిద్ర, నిద్రపోతున్నప్పుడు అసలు మీ నిద్రపోతున్న వాడిని తిట్టండి, యూజర్స్లో ఫూల్ ఎవడు వాడా మనమా, తిడుతున్నప్పుడు వాడికి ఏం తెలియదు.
మేల్కొన్న వాడిని తిడితే కోపం వస్తుంది. నిద్రపోయినప్పుడు మనిషి ప్రపంచంతో సంబంధం ఉండదు, మేల్కొస్తేనే సంబంధం. అంత గాఢ నిద్ర పట్టాలి. నేను నిద్రపోతున్నా, చీమ చుట్టుకుమంటే నాకు మేలుకైంది, నీకు నిద్ర పట్టలే అట్నే కనిపించింది. బాగా నిద్రపోయిన వాడికి అట్లా మేలుక కాదు, బ్రహ్మాండంగా నిద్రపోతాడు. ఆ నిద్ర మనకు రాదు. ఎందుకు రాదు? ఆరోగ్యం సరిగా లేక. ఎందుకు సరిగా ఉండదు? మన జీవన విధానం సరిగా లేక. పొద్దున్నే లేవాలంటే బద్ధకం ఎందుకు కొరకు? రాత్రి ఎక్కువసేపు మేలుకుంటున్నావు కనుక, తినకూడనివన్నీ తింటున్నావు కనుక. అదంతా అరిగేటందుకు టైం పడుతుంది. నన్ను ఒకడు ఉపవాసం ఉండేవాడు అడిగిన, మేము పొద్దున్నే 4 గంటలకు తిండి తింటాం, సాయంత్రం 6:30కు మళ్ళీ తింటాం. మీ దగ్గర అయ్యప్ప స్వాములు టిఫిన్ చేస్తారు, అది చేస్తారు అంటే నేను ఆ రోజు స్కూల్లో లేను. మలతనాడు వచ్చిన తర్వాత మా మిత్రుడు గారు నిన్న ఇట్లా అన్నాడు. ఆయన ఉపవాసం అయినది, మన ఉపవాసం మనది, ఎందుకు మాట్లాడాలి? కోపం వస్తుంది. పగలు తింటారు, అట్లా తింటారు. మంచిదబ్బా, మేము ఉపవాసం అంటే ఉల్లిగడ్డలు కూడా తినం. మరి నీవు పొద్దున్నే 4 గంటలకే పచ్చి మాంసం తిని రోజా ఉంటున్నావు కదా. నీ ఉపవాసానికి మా ఉపవాసానికి తేడా ఉంది. కోపం రావద్దు. నీ పెద్దలు చెప్పినట్టు నువ్వు చేస్తున్నావు, మా పెద్దలు చెప్పినట్టు మేము చేస్తున్నాం. ఇంకా నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే నీది పులి ఉపవాసం, మాది ఆవు ఉపవాసం. పులి ఒకసారి మాంసం తిన్నప్పుడు దాదాపుగా కొన్ని కిలోలు తింటుంది. ఆ తర్వాత దాని ముందరి నుంచి జింకల గుంపు పోయినా, ఏనుగు పిల్లలు పోయినా, ఏం పోయినా కళ్ళు తెరిచి చూసేటందుకు కూడా దానికి శక్తి ఉండదు. వండుకుంటుంది, చూస్తుంటే మళ్ళీ వండుకుంటుంది. నీకు చేతనైతే ఒక రోజు రోజాలో బుట్టెడు పండ్లు తిని ఉపవాసం ఉండలేవు. నీవెన్ని పండ్లు తిన్నా 2 గంటల సేపుకి ఎక్కువ ఉండదు. అవతల భస్మం మొత్తం అరిగిపోతుంది. సంతరా పండు తింటావా? యాపిల్ తింటావా? ఎండాకాలం వస్తే మామిడి పండు తింటావా? పైనాపిల్ తింటావా? పోనీ వాటర్ మిలన్ కర్బూజా పండు తింటావా? కలంగీరి పండు తింటావా? ఖర్జూర పండు తింటావా? ఇన్ని తిను. తిన్నప్పుడేమో పట్టదు, తిన్నాక 2 గంటల లోపల అది మొత్తం భస్మం అయిపోతుంది. ఎందుకు? అది నీవు తయారు చేసుకున్న ఇడ్లీ, దోశ, పూరి కాదు, ప్రకృతి నుంచి వచ్చిన పరమాత్మ ఇచ్చిన ఆహారం. అది అరగదు, అది ఎప్పుడూ అరిగిపోతుంది. నీకు యాక్టివ్నెస్ వస్తుంది, కొంతసేపు అయినాక మళ్ళీ ఆకలి అవుతుంది. పండ్లు తింటే విచిత్రం ఏంటంటే ఆకలి ఎక్కువ అవుతుంది. అందుకొరకే ఆకలి కానీ వాడు డాక్టర్ దగ్గరికి పోతే ఫ్రూట్ జ్యూస్ తాగమంటాడు, అది ఇంకేడో చెప్తాడు వాడు, అది తెచ్చుకొని తాగమంటాడు. ఆకలి బాగా అవుతుంది సార్. ఆ పండ్ల రసాలలో సి విటమిన్ ఉండి అది ఇంకా ఎక్కువ ఆకలి అవుతుంది. నీ ఉపవాసంలో లాలాజలం నీవు మింగకూడదని నియమం పెట్టుకున్నావు. ఎందుకు పెట్టుకున్నావు? నీవు సైన్స్ టీచర్, చెప్పు అని అడిగిన. లాలాజలం మింగిన వాడికి ఆకలి అవుతుంది, మింగకుండా నువ్వు పెట్టుకున్నావు. పొద్దున్నే 4 గంటల కంటే ఎందుకు ముందు నీవు లేచి అన్నం తింటున్నావు? బ్రహ్మముహూర్తానికంటే మొదలు నీ తిండి అయిపోవాలి. బ్రహ్మముహూర్తం అయితే సూర్యుడు వస్తాడు, సూర్యుడు వస్తే నీకు కూడు తినడానికి పనికిరా. అందుకొరకు నువ్వు 4 గంటలు, నేను ఒకటి చెప్పిన 6 నెలలు నీకు టైం ఇస్తున్నా కనుక్కరా. పొద్దున్నే నువ్వు 4:30కే తిండి తింటున్నావు, సాయంత్రం ఏమో ఇట్లా సూర్యుడు అట్లా పోగానే 2 చేతులతో తింటున్నావు. మరి పొద్దున్నే కూడా అట్లా తినొచ్చు కదా. మాకెవరు చెప్పలేదు అన్నాడు. ఎందుకు చెప్తాడు? ఈ లెక్కలు నీకు తెలిసిన వాడైతే చెప్తాడు. ఉషఃకాలంలో తిండి తినకూడదు, దానికంటే ముందు తింటున్నావు, అందుకొరకే 4:30 కంటే మొదలే తింటావు. సాయంత్రం ఏమో సూర్యుడు ఇట్లా పోగానే ఒక చేయి కాదు 2 చేతులతో తింటావు. ఆకలి ఎట్లా ఉంటుంది? ఆయుర్వేదం మనిషి ఎట్లా ఉండాలి చెప్పింది, ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి యొక్క గ్రంథం. అందుకొరకు మనిషి ఆహారం నియమం. ధర్మం ఎప్పుడు కూడా ఒకటి ఉండండి భక్తులు,
మీకు తెలిసిందే. ధర్మం ఎప్పుడు కూడా చెప్తే వాడు చెయ్యడు, మనం చేస్తే వాడు చేస్తాడు. ఇంట్లో బొట్టు పెట్టుకొని పూజ చేసుకొని తల్లి తండ్రి వాళ్ళ లక్షణం పద్ధతి మంచిగా ఉంటే పిల్లలు వాళ్ళని చూసి మా అమ్మగారు ఇలా చేస్తున్నారు, మా నాన్నగారు ఇలా చేస్తున్నారు, మా నాన్నమ్మ ఇలా చేస్తుంది, మా తాతగారు ఇలా చేస్తున్నారు, మా అమ్మమ్మ ఇలా చేస్తుంది, వాడు చేస్తాడు. నీవు చేయకుండా వాడికి చెప్తే నీవెందుకో చేస్తలేవు, నాకెందుకో చెప్తున్నావు అని వాడు క్వశ్చన్ చేస్తాడు కొన్ని రోజులు అయిన తర్వాత. మన దగ్గర సమాధానం ఉంటుంది. నాకు టైం లేదంటాడు, నాకు కూడా లేదండి. టైం ఇంత తీసుకోమని చెప్పలేని, నీ చేతనైనంత చెయ్యి, నీవెంత చేస్తే అంతే. ఈ పొద్దురే ప్రతివాడు ఈ భక్తిలో ఒకటి బేరం మొదలైంది. నేను చేసింది ఇంత, ఇంతనా, ఇంతనా, ఇంతనా కాదు ఇంతేనా అనుకోవాలి. ఇంతనా అనుకుంటే ఏం లేదు, ఇంతేనా. సముద్రం ముందర పోయి ఒక నీటి చుక్క తీసుకుంటే ఎంతనో మనం చేసేది అంత. మనం తీసుకున్న నీటి చుక్క ఎంత, సముద్రంలో ఉన్న నీళ్ళేంటి, లెక్కనే లేదు. నీకు తెలిసింది ఒక నీటి చుక్క, నీకు తెలియంది సముద్రం. ఈ ఆట అర్థం చేసుకోవచ్చు. భృగు మహర్షి అనేట ఆయన తండ్రి దగ్గరికి పోయి, నేను వేదం చదువుకోవాలి, నాకు ఇంకా 100 సంవత్సరాలు కావాలి ఆయుస్సు అన్నాడు. గురుగురు వై వాటిని అరుణం పితరముపససార అధీతి భగవో బ్రహ్మేతి తస్మై ప్రోవాచ. పోరా అన్నాడు. 100 సంవత్సరాలు కాకుండా 200 సంవత్సరాలు ఇచ్చినాడు. పురుషాయుష్యం అన్నాడు. మళ్ళీ వచ్చినాడు, నాన్నగారు వేదం పూర్తి కాలేదు, ఇంకా చదువుకోవాలి అన్నాడు. మళ్ళీ 100 సంవత్సరాలు ఇచ్చినాడు. వాళ్ళ చేతిలో పని, ఎందుకంటే ఆయన అడిగింది వేద సాధన పరం. మళ్ళీ ఇచ్చినాడు, మళ్ళీ పోయినాడు. మళ్ళీ ఇంకో 100 కావాలి అన్నాడు. నేను ఇట్లా ఎన్ని 100లు ఇచ్చినా నీకు పూర్తి కాదు, పోదందా అని ఒక గుట్ట దగ్గరికి పిలుచుకపోయినాడు. దాంట్లో నుంచి ఒక పిడికెడు మన్ను తీసుకున్నాడు. ఇదెంత అని అన్నాడు. పిడికెడు ఉన్నాడు. నువ్వు నేర్చుకున్నది కూడా గింతే, మిగతాది గుట్టంత మిగిలింది. ముష్టించకార. ఇంతేనా అన్నాడు. ఇంతే, నన్ను క్షమించండి అన్నాడు. అనంతావై వేదాహ, వేదాలు అనంతాలు. ఒక జీవితంలో ఎవరికి కూడా మొత్తం చదవడానికి సాధ్యం కాదు. ఒక శాఖ ఎంచుకొని చదివితేనే కొన్ని సంవత్సరాలు కూడా, మొత్తం చదువుకుంటే సాధ్యమయ్యే పని కాదు. సాధన అనేది ఇంత అని కొలత లేదు, మనం చేసుకున్న అందుకొరకే తెలుగులో సామెత, చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ. నీవెంత చేస్తే ఈ సాధన కావాలంటే మనిషి మొదలు శరీరం సహకరించాలి. శరీరం సహకరించాలంటే వీనికి క్రమశిక్షణ ఉండాలి, డిసిప్లిన్ ఉంటేనే మొదలుపడుతుంది, లేకపోతే మొదలుపడదు. అందుకొరకే ఆహార నియమం వీలైనంత ఉద్యోగం చేసుకోవాలి, లేకపోతే చేసుకోవచ్చు. ఎవరు మిమ్మల్ని అంతా అన్నీ విడిచిపెట్టి సాధన చేసేటువంటి శక్తి చాలామంది, కోట్ల మందిలో కూడా ఒకరికి ఉండదు. చేసుకోండి, మీ సాధన మీరు చేసుకొని, మీ నిత్య జీవితం మీకు భంగం కాకుండా చేసుకొని దాన్ని సాధన చేసుకోవడంలోనే మనిషి తన యొక్క క్రమశిక్షణను మెరుగుపరుచుకుంది. నేను ఇట్లా చేస్తున్నా, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఆ గుడికి పోయినా, ఈ గుడికి పోయినా, ఇంత జపం చేసినా, అంత జపం చేసినా ఏమీ అవసరం లేదు. మీరేదన్నా చెప్పదలుచుకుంటే మీ పూజా మందిరంలో కూర్చొని పరమాత్మకు చెప్పుకోండి. మీకు సాధన చెయ్యంగా ఏమవుతుందంటే పరమాత్మతోటి మన ప్రార్థనను చెప్పేటువంటి యొక్క అవకాశం ఆయన మనకిస్తాడు. పరమాత్మ ఎప్పుడు కూడా మనం ఒక అడుగేస్తే ఆయన 10 అడుగులు వేసి మన దగ్గరికి వస్తాడు. మంచి మాటలు వినండి, అవే మాటలు వస్తాయి.
మీకు ఉదాహరణ కావాలిస్తే యూట్యూబ్లో ఓపెన్ చేయండి, ఆధ్యాత్మిక ప్రవచనాలు అని కొట్టండి, మొత్తం అవే వస్తాయి. తెలుగు సినీ గీతాలు అని కొట్టండి, మొత్తం అవే వస్తాయి. ఇది కొడితే ఎందుకు అది వస్తలేదు అంటే మనం ఏది కావాలనుకుంటే అదే వస్తుంది. సెంటర్ పాయింట్ తోటి ఆలోచన చేసేటప్పుడు మనిషి ఆలోచన చేయాలి. మంచి ఉంది ఫోన్లో, మంచిది లేదని కాదు, మనం గ్రహించే దాంట్లో ఉంది. మనకి ఏది అవసరం అదే తీసుకో. ఇప్పుడు ఆడవాళ్ళు కొత్తగా బట్టల షాప్ పెడితే దానికి పోతారు, వాళ్ళు 3 కోట్లు 2 కోట్లు పెట్టి పెట్టింటాడు. అన్ని చీరలు చూస్తారు, దండ ఈ షాప్ ఎందుకు పెట్టినావు, మాకు కావాల్సిన డిజైన్ లేదు అని చెప్పి వాళ్ళు వెళ్ళొస్తారు. వాడికి అయితే ఏం కావాలి అంటే మనకు కావాల్సింది దాంట్లో మనకు నచ్చలేదు. ప్రపంచంలో మనకు చాలా విషయాలు కనపడతాయి. అందరూ మనం ఆలోచించినట్టు వాడు ఆలోచన చేసినట్టు మనం చేస్తున్నామా? సొంత అన్నదమ్ములే ఒకడు ఆలోచన చేసినట్టు ఒకడు చేయలే. రావణ బ్రహ్మ ఆలోచన చేసినట్టు విభీషణుడు చేయలే. చెప్పినాడు, నీ మార్గం మంచిది కాదు, ప్రదీయతాం దశరథాయ మైథిలి, శ్రీరామచంద్రునికి తీసుకుపోయి సీతమ్మ వారిని ఇచ్చేయని యుద్ధకాండ 4వ సర్గలో 4-5 శ్లోకాలు చెప్పినాడు. వృతోహి బాహ్వంతర భోగరాశి, పాముల పుట్టలో చేయబెట్టినట్టు నువ్వు ఆయన దేరిపోయినావు, సరే తెలియక చేసినావు, తీసుకుపోయి అమ్మవారిని ఆయనకి ఇచ్చేసేయి, ఆయనంతకు ఆయన వెళ్ళిపోతాడు, మనందరం లంక బతుకుతుంది అని చెప్పి ఇన్లే. ఇంకో మాట అన్నాడు గొప్పగా ఆయన, పాపం రమణ బ్రహ్మ, నన్ను నిలువున చీల్చినా కూడా నేను ఎవడు చెప్పిన తినదలుచుకోలేదు. ఈ మాట అన్నాక సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే అని చెప్పి ఆయన నిడిచిపెట్టి ఆయన దగ్గరికి శరణాగతి పోయినాడు. ప్రేమించినాడు. దాంట్లో చాలా తేడా ఉంది. పరమాత్మ నీ దగ్గరికి వస్తున్నాం మోక్షానికి పంపించుకొని వాళ్ళంటే పడ్డారు. అందుకొరకే ఆయన జుట్టు మీద కిరీటంలో నెమలి యొక్క పింఛం, అఖండ బ్రహ్మచర్యానికి గుర్తు నెమలి. నెమలి కంటితోటి చూస్తే సంతానం అవుతుంది, నెమలికి ఒక్కదానికే శక్తి ఉంది, మిగతా జంతువులకు శరీర సంబంధంగా. అందుకొరకే కృష్ణ పరమాత్మ నెమలి మీద బరిహిపించావ చూడంగమ, నెమలికి కుమారస్వామి వాహనం నెమలి. అందుకొరకే ఆయన పేరే కుమారస్వామి. ఎప్పుడు ఆయన సుబ్రహ్మణ్యుడు, సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యోహం వేదంలోనే. తత్వం తెలవాలి. గణపతి మహానుభావుడు, ఆయన తత్వం సిద్ధి బుద్ధి భార్య. ఏదనుకుంటే అది ఆలోచన చేసేది, దాన్ని ప్రయత్నం చేసేది సిద్ధి, దానికి సహకరించేది బుద్ధి. ప్రతి సంవత్సరం అందుకొరకే ఆ మహానుభావానికి నవరాత్రాలు చేసి మాకు బుద్ధి, తప్పులు క్షమించు అని ముందర బింగుళ్ళు తీస్తాం, మర్చిపోతాం. తీసిన బింగులు గుర్తుపెట్టుకోవాలి, గుర్తుండేటట్టు తీస్తే గుర్తుంటుంది. తత్వం అర్థం చేసుకోవాలి. ఎందుకు చెప్పినారు? శ్రీరాముడు చేసినట్టు చేయరా నాయన అంటే ఆయన మానవుడుగా ఉండి చెప్పినాడు. కష్టం వస్తుంది, ఎప్పుడు ఉండదు. రాత్రి అయింది, ఉంటుందా? కూర్చొని మాట్లాడుతుంటే చేస్తుంటే నిద్రపోతే అయిపోతుంది, మళ్ళీ తెల్లవారుతుంది. తెల్లవారింది ఉందా, మళ్ళీ సాయంత్రం అవుతుంది, మళ్ళీ చీకటి వస్తుంది. ఈ సంవత్సరం నవరాత్రాలు చేసినాం, అమ్మయ్య అయిపోయింది. మళ్ళీ వెనకనే అమ్మవారి నవరాత్రాలు. కొంతమందికి సిరీస్ ఉంటుంది. అమ్మవారు ఈ దేవతల నవరాత్రాలు ఎట్లుంటాయంటే ప్రసిద్ధంగా పండితులు చెప్తారు. మొట్టమొదటి చైత్ర మాసంలో శ్రీరాముడికి నవరాత్రాలు చేసిన తర్వాత అమ్మవారు, మీరైతే నవరాత్రాలు బాగా చేసుకున్నారు, మరి నా పరిస్థితి ఏమిటి? సరే శ్రావణ మాసం నీకు వరలక్ష్మి వ్రతం నీకు చూస్తారు పొమ్మని చెప్పిన. అదైనాక గణపతి మహానుభావుడు వచ్చిన, మావయ్య మరి నా సంగతి ఏమిటి?
సరే రా నీకో నవరాత్రాలు 9 మంది. అదైనాక అమ్మవారు వచ్చింది. మీ అల్లుడికి బాగానే ఇచ్చినామన్నాయా మరి నాకెప్పుడు? సరేనమ్మా ఆశ్వీజ మాసం నువ్వు తీసుకున్నాడు. మీరందరూ బాగానే పంచుకున్నారు. ఈ గణపతిని ఈ అమ్మవారిని వీళ్ళందరినీ ఇచ్చింది నేను పరమేశ్వరు అంటే సరే కార్తీక మాసం మొత్తం నీకు ఇస్తున్నాను నువ్వు తీసుకో అన్నాడు. భూదేవి అమ్మవారు వచ్చింది. నాకేమిటి అన్నారు. సరే నీకు ఇంత కదా ధనుర్మాసం డిసెంబర్ 16 నుంచి జనవరి మకర మాసం మొత్తం ధనుర్మాసం మొత్తం నీకు ఇస్తున్నాను తీసుకో అని అన్నాడు. తిథులు మనకు పనికిరావని మనకు పనికిరాని తిథులను దేవతలు పంచుకున్నారు. శివరాత్రి, మలతనాడు అమావాస్య, తొలతనాడు చతుర్దశి. చవితి మనకు పనికిరాదని మహానుభావుడు గణపతి తీసుకున్నాడు. నవమి మనకు పనికిరాదని శ్రీరామనవమి. షష్ఠి సుబ్రహ్మణ్యుడు. అష్టమి మనకు పనికిరాదని దుర్గాదేవి తీసుకున్నది, దుర్గాష్టమి. మానవులకు శుభాన్ని కలిగించడానికి వాళ్ళు ఈ జీవులు తరించేటందుకు వీళ్ళ లౌకికమైన పనులు చేసుకుంటూ తరించే వాళ్ళు కొంతమంది, పూర్తిగా ఆధ్యాత్మిక సాధన చేసేవాళ్ళు కొంతమంది, వారి వారి యొక్క శక్తిని బట్టి వాళ్ళ శక్తిని బట్టే మనం ఎంత చేసుకుంటే అంత. దానం భోగో నాశస్తిస్రో గతయ విత్తస్య భవంతి అని చెప్పినారు. ధనానికి 3 గతులు: దానం, భోగం, నాశనం. ఉత్తమమైన ధనం ఏది? నీవు దానం చేసింది. ఎందుకు దానం చేయాలి అన్నాడు అంటే ఈ నుంచి అమెరికాకు పోతాం. అమెరికాకు పోయేటప్పుడు ఇక్కడ మనకు దొరికే 100, 500, 1000 ఇవి తీసుకోపోతే అమెరికాలో చెల్లదు. దాన్ని డాలర్ల కింద మార్చుకోవాలి. అట్లాగే మనం పరలోకానికి పోతే ఇక్కడున్న ధనం చెల్లదు, అక్కడ వేరే కరెన్సీ ఉంటుంది. దాన్ని దేని కింద మార్చుకోవాలంటే ధర్మం కిందికి మార్చుకోవాలి. ధర్మం కిందికి మార్చుకోవాలి అంటే ధర్మంగా ఆలోచించాలి. నీ చాతనం అయితే ధర్మం చెయ్యి, చాత కాకపోతే జపం చెయ్యి అన్నాడు. అందరినీ దానం చేయమని చెప్పలే. మా దగ్గర డబ్బు లేదు స్వామి, మన క్వశ్చన్ ఇమ్మీడియట్గా వస్తుంది. మా దగ్గర డబ్బు లేదు స్వామి అన్నాడు. ఏం చింత లేదు, జపం చెయ్యి. ఏం జపం చేస్తావు? శ్రీరామ శ్రీరామ అను. రాదు శ్రీమాత్రే నమః అను. చేత కాదు శివాయ అను, నమశివాయ అను, గోవింద అను. ఎందుకనాలి అన్నాడు. ఇప్పుడు గోవింద అనకపోయినా ఎప్పుడో ఒకసారి గోవింద అనాల్సిందే కదా. ఇప్పుడు అనకపోయినా, నీవు ఉన్నప్పుడు అనకపోయినా పోయినాక ఉన్నవాడు అని అంటాడు గోవింద. ఉన్నప్పుడు నీవు అనుకుంటే నీకు లాభం, పోయినప్పుడు అనుకుంటే వాడికి లాభం. కరెన్సీ ఎట్లా మార్చుకుంటామో మన దగ్గరున్న ధనాన్ని ధర్మం కింద మార్చుకోవాలంటే దీన్ని ఎక్స్చేంజ్ చేయాలి. అంతేగాని మన పైసలు తీసుకొని చైనాకి పోతే చైనాలో తీసుకొని వాడు డబ్బు లేడు, వాని డబ్బు తీసుకొని ఆడ కొనుక్కోవాలి. అట్లాగే పరలోకంలో మనకు ఉత్తమ గతులు కావాలంటే దీన్ని మార్చుకోవాలి. దానికి కూడా ఏం చెప్పినారు మళ్ళీ? ధనం ఉంటే దానం చేయి, ధనం లేదు జపం చేయి. జపానికి పైసలు అవసరం లేదు కదా, నామ సంకీర్తనకు పైసలు అవసరం లేదు కదా, చేసుకో. శక్తి నీకున్న శక్తి కొద్ది చెయ్యి. నీ దగ్గర 10 రూపాయలు ఉంటే నువ్వు ఎంత చేయదలుచుకుంటావు అంత చెయ్యి. కానీ నీ దగ్గర ఓ రాజుకి ఎవడో చెప్పినాట దానం చేస్తే మంచిది. ఎవడు పొట్లకాయలు దానం చేస్తున్నాడు ఒకసారి. ఇక దేశమంతా పొట్లకాయలు పంచిపెట్టినాడు. పొట్లకాయ ఎక్కువ తినకూడదు, పొట్లకాయ తింటే మనిషి శరీరానికి నీరసం వస్తుంది. మళ్ళీ ఒకసారి వచ్చినాడు బ్రాహ్మణుడు. ఏం చేస్తున్నాడు అంటే రాజు ఇష్టం వచ్చినట్టు దేశంలో పొట్లకాయలు పంచి పెడుతున్నాడు అన్నాడు. పొట్లకాయ ఇచ్చేవాడికి పొట్లకాయ దానం చేయమన్నాడు కానీ రాజుకు పొట్లకాయ ఏమని చెప్తాడు రా? రాజు ఇచ్చేది రాజు ఇవ్వచ్చు. అట్లా ఎవరి శక్తిని బట్టి వాడు. ఇప్పుడు వినాయకుడిని పెడుతున్నారు, చిన్నపిల్లలు ఇంతే తెచ్చుకుంటారు. ఒక ఆయన 4 ఫీట్లు తెచ్చుకుంటాడు, ఒక ఆయన 8 ఫీట్లు తెస్తాడు, ఒక ఆయన 18 అంటాడు, ఒక ఆయన 58 అంటాడు, ఒక ఆయన 70 అంటాడు.
కొండ అద్దమందు కొంచెమై ఉండదా అని వేమన చెప్పినాడు. అద్దంలో కొండ కనిపిస్తుంది, కానీ కొండ ఎంత ఉందో అంత అద్దం మనం తీసుకురాలేము. భగవంతుని సాధన మనం చేసుకున్నంత వస్తుంది. తిరుపతి పోయినప్పుడు మనం 10 రూపాయలు వేస్తే ఏం బాగుంటుంది, 10 రూపాయలు వేయకపోయినా బాగుంటుంది, భక్తి ఉంటాయి. 5,000 కోట్ల రూపాయలు పెట్టి బాంబే సేటు పెళ్లి చేసినాడు కదా అని మనం ఆలోచన చేసుకుంటూ కూర్చుని మన పని అయ్యే పని కాదు. ఆయన దగ్గర ఆయన చేసినాడు. భీమసేనుని ఆహారం భారతంలో, ఒరిజినల్ భారతంలో చెప్తాడు, చాట నిండా అన్నం తెస్తే ఏకచక్రపురంలో వాళ్ళు భిక్షాటన చేసినప్పుడు సగభాగం చేసి, ఆ సగభాగం మళ్ళీ 5 భాగాలు చేసి, 4 అన్నదమ్ములు తల్లి, ఇప్పుడు భార్య లేదు ఇంకా, ద్రౌపదీదేవి స్వయంవరంగాలే, మిగతా సగం భీమసేనునికి. ఎందుకొరకు అంటే అందరికి ప్రొటెక్షన్, రక్షణ. ఆయన మిలిటరీ వాడికి ఇంతెత్తు రొట్టెలు చేసి పెడతారు, వాడి దగ్గర అన్నం తింటే అరగదు, అన్నం తింటే ఇంతలా అవుతాడు మనిషి. రొట్టెలు వాళ్ళకు ఉత్తర భారతదేశంలో గోధుమలు, నూనె లేని రొట్టెలు, వాళ్ళు తినేటప్పుడు చూస్తే మనకు ఆశ్చర్యం అవుతుంది. రొట్టెలు చేసుకొని నిప్పుల మీద కాల్చుకొని ఆలుగడ్డను నీళ్లలో ఉడకబెట్టుకొని దాంట్లో ఉప్పు కారం ఏమయ్యారు, సేంధీ నమక్ అంటారు, సైంధవ లవణం అంటాం ఆయుర్వేదంలో, అది మీద జల్లేసి ఆ రొట్టె ఇది కలిపి 20-25 రొట్టెలు తింటారు పంజాబ్ వాళ్ళు. అన్నాదష్టగుణం పిష్టం, అన్నానికంటే 8 అంతలు బలం ఎక్కువ పిండి. పిష్టాదష్టగుణం పయః, పిండి కంటే 8 అంతలు ఎక్కువ లాభం పాలు. కానీ ఆ పాలు మనకు ఒరిజినల్గా దొరకవు, మనకు దొరికేదంతా నీళ్ల పాలు, రాళ్ల పాలు. చిక్కని పాలు నడవడు అంటే కరెక్టే అని చెప్పిన నేను. ఇప్పుడు పాలు ఎక్కడ చిక్కులేవు, రకరకాల రసాయనాలు కలిపి చేస్తున్నారు కనుక అవి చిక్కని పాలే. వెనుకటికుండే చిక్కని పాలు ఇప్పుడు కూడా చిక్కని పాలే. ఇప్పుడేమో చిక్కగా ఉన్న పాలు, ఇప్పుడు మనకు చిక్కని పాలు, దొరకని పాలు. వాడు ఏం కలుపుతాడు తెలియదు, ఏం చేస్తాడు. పశువుల పోషణ ఎవడన్నా చేస్తున్నాడా? పశువును మనిషి రక్షించాలి అంటే వీనికి ఎంత ఓపిక ఉండాలి. ఇప్పుడు అంత ఓపిక ఎక్కడ, మొన్నెక్కడో వాళ్ళు, నేను స్కూల్ నుంచి వస్తుంటే ఒక 2 నెలలు అయింది నాకు ప్రమోషన్ వచ్చి, ఎక్కడన్నా పొరపాటున ఆవులు కనిపిస్తే దండం పెడదామని చూస్తున్నాను. 2 నెలల నుంచి ఒక్కటి కూడా కనపడలేదు. మొన్న ఒకటి బక్కగా బొక్కలు లేని ఆవు ఒకటి కనిపించింది ఆటోలో పోతుంటే. ఎవరికి పశువులు పెట్టే ఓపిక లేదు. గొర్రెల వెంబడి ఒక పిల్లవాడు పోతుంది, వాడి దగ్గర ఇంత పొడవు ఫోన్, అవంతగా మేస్తూనే వాడంతా కూడా ఫోన్ చూస్తున్నాడు. పశుపోషణ అనేది చాలా ఓపికతో చేసే పని. అందుకొరకు మనిషికి తాను చేసుకున్నంత ఆధ్యాత్మిక సాధన. నిజానికి నాకు మన ప్రాంతంలో ధర్మనగరం అని నారాయణపేట పేరు మారిస్తే బాగుంటుంది అని అనిపించింది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి ధార్మిక ఉత్సవాలని బ్రహ్మాండంగా పైసలు ఖర్చు పెడుతున్నారు ప్రతి చోట. వాళ్ళు కన్యకా పరమేశ్వర ఉత్సవాలు, ఆ ఉత్సవాలు, ఈ ఉత్సవాలు అని చెప్పి ఈ పని ఎవరు చేయడానికి, భగవంతుని అనుగ్రహం చేత మనం చేస్తున్నాం. 4 మాటలు చెప్పడం, వినడం. మాతోడు చెప్పించా, ఎవరితోడు చెప్పినా సరే, వాళ్ళు చెప్తున్నా సరే మంచి మాటలనే ప్రసక్తే లేదు. చెప్తే వినే ఓపిక ఎక్కడిది? నిజంగా చాలా కరోనా సమయంలో ఒకసారి ఇబ్బంది ఉన్నప్పుడు ఇక్కడ రావడానికి ఇబ్బంది అయితే మా బావమరిదికి చెప్పి అరేంజ్ చేసి ఆన్లైన్లో అరేంజ్ చేసినారు శాంతానంద పురోహితుడు. శ్రీమాత్రేణ అంత గొప్ప విషయం. అంటే మంచి మాటలు వినిపించాలి అనేటువంటి యొక్క ఇది చెప్పే అదృష్టం మనకు కలిగింది. తెలిసినవే ఇవన్నీ, మీకు తెలియని మాటలు కాదు, ఇంతకంటే ఎక్కువ తెలుసు మీకు. కాకపోతే అమ్మవారు ఈ మైక్ ఎంతో మనం అంతే. నేను చెప్తేనే మైకులో వస్తుంది,
అమ్మవారు నాకు చెప్పమని చెప్తేనే నేను చెప్తాను. పొరపాటున సాయంత్రం వచ్చేటప్పుడు నాకు కూడా ఏదన్నా సర్దో జలుబు అయింది అనుకోండి, శ్రీమాత్రే. ఇంకేం లేదు. మన గొప్పతనం ఏమీ లేదు అసలు. నేను చెప్పిన కదా ఇంతకుముందే, ఇంతనా అనుకుంటే చాలా ప్రమాదం, ఇంతేనా అనుకుంటే ఎక్కువ రోజులు. జలుబు వస్తే అయిపోయా, మాట్లాడరాదు. నేను మాట్లాడేది నాకే తెలియదు, మీకేం చెప్తా నేను? నెత్తి నొప్పి లేస్తుంది, సార్ నాకు సుస్తయింది, నేను రాలేను, శ్రీమాత్రే క్షమించండి. వారు ఆ శక్తి ఇచ్చినప్పుడు మనం చెప్తాం, ఇదెంతో మనం చెప్తేనే దాంట్లో మాటలు వస్తాయి. మనం చెప్పకపోతే దాంట్లో రావు. పరమాత్మ మనకు ఆజ్ఞ ఇస్తేనే మనం ఈ పని చేస్తాం. అందుకొరకు ఏదన్నా పని చేసేటప్పుడు పరమేశ్వరముద్దిశ్య, పరమేశ్వర ప్రీత్యర్థం, మాత అనుగ్రహం చేత, గణేష్ మహానుభావుని అనుగ్రహం చేత, శివానుగ్రహం చేత, శ్రీ భగవరాజ్ఞ శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం, పరమేశ్వరముద్దిశ్య, పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్తే నీ మీద బాధ్యత ఉండదు. నేను ఇంత పని చేసిన తప్పు అట్లనా, నెక్స్ట్ టైం ఐ విల్ సీ యూ ఉంటాడు, నాకు అప్పుడు ఏముండదు. మనం ఎంత చేస్తున్నది, ఎంత చేస్తే ఎంత చేస్తాం, ఎంత చేస్తే మళ్ళీ అదే మాట, ఇంతనా కాదు ఇంతేనా. ఏంటి 10 సంవత్సరం ఎందుకు చెప్పుకోవాలి? బ్యాటరీ ఛార్జీ చేసినట్టు సెల్ ఫోన్ పెట్టుకున్నాం, మాట్లాడుతున్నాం, సినిమా చూస్తున్నాం, మంచి విషయాలే చూస్తున్నాం. చెడ్డ వదిలిపెట్టండి, చెడ్డ మాట అవసరమే లేదు, మంచి మాటలే మాట్లాడుతున్నాం. మంచి విషయాలు చూస్తున్నాం ఆధ్యాత్మిక ప్రవచనాలు, సేపటికి ఛార్జీ అయిపోయింది, మళ్ళీ తీసి పెడతాడు. ఎందుకు నాన్న తీసిపెట్టామంటే ఛార్జ్ అయిపోయింది రా. మొన్న ఎవరో ఒక ఆయన కనిపిస్తే అడిగినాను, ఛార్జీ పెట్టి అవసరం లేకుండా ఉన్న సెల్ ఫోన్ ఏదైనా ఉంటుందా ప్రపంచంలో? లేదు సార్. అందుకొరకే ప్రతి సంవత్సరం క్వశ్చన్ వేసాడు, 10 సంవత్సరం ఇట్లా వినాయకుడిని పెట్టాలన్నా అన్నాడు. మన బుద్ధి అటువంటిది. 10 సంవత్సరం పెట్టి ఇట్లా మంచిగుండురా అని చెప్తేనే మనం బాగుపడాలి. రోజు అన్నం తింటున్నాం, మరి ఎందుకు తింటున్నాం? ఒకనాడు తిని 1 మంత్ ఉండొచ్చు కదా, సాధ్యం కాదు. కృతయుగంలో వాళ్ళు అన్ని సంవత్సరాలు తపస్సు ఎందుకు చేసినారంటే పురాణాలు చదివితే తెలుస్తుంది. వాళ్ళ శరీరంలో బొక్క ఉన్నంతసేపు ప్రాణం ఉండేది, అస్థిగత ప్రాణం అంటారు. బొక్కలు ఎన్ని రోజులైనా ఉంటాయి. రామాయణ కాలం త్రేతాయుగం వచ్చేటప్పటికి మాంసగత ప్రాణం, శరీరంలో మాంసం ఉన్ననాళ్ళు ప్రాణం ఉంటుంది. భారత కాలం ద్వాపరయుగం వచ్చేటప్పటికి రక్తగత ప్రాణం, శరీరానికి గాయం దాకినా రక్తం ఉన్నంతసేపు ప్రాణం ఉండేది. అందుకొరకే భారతం మనం చదివితే అభిమన్యుని శరీరం నిండా బాణాలు కొట్టినా కూడా, భీష్మాచార్యుని శరీరం నిండా బాణాలు కొట్టినా ఆ మహానుభావుడు అంశయ్య మీద ఈయన మళ్ళా రథచక్రం మీకు ఎందుకు కొట్లాడినాడు? వాడు అడిగినాడు, మనకి ఇంత దెబ్బ తాకితేనే నొప్పి అవుతుంది, అభిమన్యుడు రథచక్రం పట్టుకొని ఎట్లా కొట్లాడినాడంటే, ఆ యుగ ధర్మంలో వాళ్ళ శరీరంలో రక్తం ఉన్నంతసేపు ప్రాణం ఉండేది కనుక ఆయన శరీరంలో నుంచి రక్తం పోయేంత వరకు కొట్లాడి చచ్చిపోయాడు. కృతయుగంలో 1000 సంవత్సరాలు తపస్సు చేస్తున్న హిరణ్యకశిపుడు దంశవ్రాటకములు పిపీలికములు మేధ క్రవ్య రక్తంబులను జీర్ణావశేషంపులు చేసి వాడు తపస్సు చేస్తే శరీరం మీద పుట్ట పెరిగింది. ఇన్నాళ్ళు తపస్సు చేసినాడు అంటాడు, వాళ్ళకి అన్ని రోజులు ప్రాణం ఉండింది, శరీరం ఎండిపోతుంది కానీ ప్రాణం పోదు. మరి కలియుగంలో టిఫిన్ చేస్తే ఉంటాం, లేకపోతే చచ్చిపోతాం 9 ఎందుకు? టాబ్లెట్ GP1, నన్ను GP1 వేసుకోమనంటే ఇంకో 3 రోజులు ఉంటాడు, నాకు GP2 చెప్పినాడు, మీ షుగర్ ఎక్కువ ఉంటుంది. మధ్యాహ్నం మళ్ళీ ఒకటి, రాత్రికి మళ్ళీ ఒకటి. అది మీరు నేను ఎవరైనా ఎందుకు ఇట్లా? అందుకొరకే కలియుగంలో మనకు ఒక ఫెసిలిటీ. కృతయుగంలో వాళ్ళు అంతసేపు చేసింది మనం క్షణమాత్రం చేస్తే మనకు ఎంతో ఫలితం వస్తుంది, అది కూడా మనకు ఓపిక. వాళ్ళకు 1000 సంవత్సరాలు చేస్తే సాక్షాత్కారం కాలేదు, వాళ్ళకి శక్తి అటువంటి. మనకు శక్తి లేదు కనుక మనకు ఛాన్స్ ఇచ్చినాడు. కొన్ని నిమిషాలు భగవంతుని ధ్యానం చేయి,
కొంతమంది చెప్తుంటారు, నేను సాధన చేసిన నాకు కనపడ్డది పరమాత్మ ఇట్లా. అందుకొరకు భగవంతుని యొక్క అనుగ్రహం చేత మనం అటువంటి సాధన చేసుకొని చేసినటువంటి యొక్క సాధనతోటి గర్వపడకుండా పరమాత్మ యొక్క ఉత్సవాలు కానీ ప్రవచనాలు కానీ ఇంట్లో పిల్లలకు శిక్షణ కానీ చాలా ఆనందం అనిపిస్తుంది. జిల్లా కేంద్రాలలో ఇటువంటి మాటలు చెప్పి ఇంతమంది వచ్చే అవకాశం పాత జిల్లాలలో లేదు. ధన్యులు పుణ్యాత్ములు భగవంతుని అనుగ్రహానికి సంపూర్ణ పాత్రులు నారాయణపేట ప్రజలు. వాతావరణం మూలకారక సంస్థాపకులు శాంతానంద పురోహిత్ గారు కానీ వారి కన్ని గారు జ్ఞానారాయణ తాతగారు కానీ మహానుభావులు సమాధి స్థితి తీసుకొని కంచి పరమాచార్యతోటి ఉపదేశం తీసుకొని సన్యాసం పొందినటువంటి వాళ్ళు 724 సంవత్సరాల యొక్క గణపతి దర్శనం, శాలగ్రాములు, శక్తిపీఠం, ఆరాధన, అన్నదానం. ఈ పొద్దురేపు అన్నం ఏమని దొరకదు. అన్నదానం చేస్తే మనిషికి ఏ దానం ఇచ్చినా శాల్వ ఇచ్చినాడు, పెద్ద శాల్వ ఇచ్చింటే బాగుంది పెడతా అంటే సార్ వద్దు సార్, కడుపు నింపేది. ఎక్కువైతే తినలేడు, తీసుకుపోయేది కాదు తినేది. ఎంత తింటావు, ఎంత పడితే అంతే తింటావు. అందుకొరకే ప్రపంచంలో గొప్పది అన్నదానం. అన్నదానం అని చేసిన వాడిని పుణ్యం, చెప్పిన వాడిని సహాయం చేసిన వాడిని చాలా గొప్పది. అప్పటికప్పుడు కడుపు నింటున్నా అబ్బా తిన్నందుకు ప్రాణం నిలబడ్డది. విద్య దాని తర్వాత. విద్య గొప్పతనం ఏంటిదంటే అన్నదానం. గిన్నె నిండా అన్నం ఉండి అన్నం పెడితే అయిపోతుంది. విద్య మీకు చెప్తే మీకెంతవరకు దాని మీద ఇది ఉందో తెలియదు, కానీ నాకు మళ్ళీ ఆ మాటలు కొన్ని సంవత్సరాలు గుర్తుంటాయి. విద్యాదానం చేస్తే వీడికి పెరుగుతుంది. చదువు చెప్తే చెప్పిన వాడికి మొదలు వస్తుంది, విన్నవాడికి తర్వాత వస్తుంది. మిగతా దానాలు అట్లా కాదు, తీసుకున్న వాడికి ఎక్కువ అవుతుంది, ఇచ్చిన వాడికి తక్కువ అవుతుంది. అందుకొరకే విద్య మహా గొప్పది. అందుకొరకే 4 మాటలు చెప్పాలంటే ఇంత దూరం వచ్చి చెప్పడానికి భగవంతుని గురించి, అమ్మవారిని గురించి, గణపతిని గురించి, దుర్గాదేవిని గురించి, విష్ణువుని గురించి, భక్త మహాశయులు ఉన్న చోట ఎంతసేపు అని చెప్పొచ్చు. ఈ అదృష్టం అందరికీ లేదమ్మా, మీ ఎదురుగా చెప్తున్నాను. నిజంగా ఇంతమంది భక్తులు కూర్చొని ఇన్ని సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూ చేస్తుందంటే నిజంగా నారాయణపేట ఒక ఆధ్యాత్మిక నగరము, శ్రీపీఠం, ఆధ్యాత్మిక పీఠం. ఇది ఉట్టి శ్రీపీఠం కాదు, ఆధ్యాత్మిక శ్రీపీఠం. దీని కారకులైన వాళ్లకు మరొకసారి చేతులెత్తి సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ శ్రీమాత్రే నమః. పురస్సరంగా మళ్ళీ ఇట్లా మనం మాట్లాడుకోవడమే, ఇవన్నీ మీకు తెలిసిన మాటలే, కొత్తగా చెప్పేది. వచ్చేటువంటి యొక్క అవకాశాన్ని ఆ పరమాత్మ, పరమేశ్వరి, పరాత్ముడు, భగవంతుడు కలిగించాలని ప్రార్థన చేస్తూ అందరూ మళ్ళీ మంచిగా ఉండి పరమాత్మ యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కావాలని మరొక్కసారి మహాగణాధిపతిని ప్రార్థన చేస్తూ శ్రీమాత్రే నమః. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతు న్యాయ్యేన మార్గేణ మహిమహీషః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. జై శ్రీరామ్.